హాయ్ అండి. ఈరోజు అయితే మనము సగ్గుబియ్యంతో వడియాలు ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. సగ్గుబియ్యంతో వడియాలు పట్టుకుంటే చాలా బాగా వస్తాయి. అసలు చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. చూడండి ఎంత బాగా నలిగిపోతున్నాయి. ఈ క్రిస్పీ అయిన సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకుందాము. ఈ సగ్గుబియ్యాన్ని అయితే 2-3 సార్లు కడిగి నానబెట్టుకుందాం. చూడండి 4 గంటల తర్వాత అయితే ఈ సగ్గుబియ్యము బాగా నానిపోయాయి. ఈ సగ్గుబియ్యంలోకి మసాలా కోసము 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి, అలానే 4 అల్లం ముక్కలను కూడా తీసుకుందాం. 4 పచ్చిమిర్చిని వేసి ముందుగా దంచుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా దంచుకుందాం. ఇప్పుడైతే ఒక 4 అల్లం ముక్కలు వేసుకుందాం. ఇవైతే లైట్గా నలిగాయి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని లైట్గా దంచుకుందాం. కరివేపాకు కూడా లైట్గా నలిగింది. ఇప్పుడైతే జీలకర్ర కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 7 గ్లాసుల దాకా వాటర్ పోసుకొని వాటర్ని బాగా మరిగించుకుందాం. ఈ వాటర్లో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకుందాం. చూడండి వాటర్ అయితే మంచిగా మరిగిపోయాయి. ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తాన్ని ఇందులో వేసుకుందాం. మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఈ సగ్గుబియ్యము ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే అడుగంటి టేస్టే మారిపోతుంది. దీన్ని 20 నిమిషాల పాటు అయితే చిక్కబడిందాకా ఉడకబెట్టుకుందాం. చూడండి 20 నిమిషాల తర్వాత అయితే ఈ సగ్గుబియ్యము బాగా చిక్కబడింది. ఫస్ట్ మనం దంచి పెట్టుకున్న మసాలాను కూడా కలుపుకుందాం. ఈ మసాలా అయితే మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఒక క్లాత్ని అయితే లైట్గా తడిపి దాన్ని ఎండలో వేసి వడియాలని ఇలాగా దూరంగా వేసుకుందాం. టూ డేస్ తర్వాత అయితే వడియాలు బాగా ఎండిపోయాయి. ఇప్పుడైతే క్లాత్ని వెనక్కి తిప్పి లైట్గా వాటర్ చల్లి అప్పుడు తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా అయితే వడియాలన్నిటిని తీసుకుందాము. ఈ వడియాలని మనం వాటర్ చల్లి లైట్గా తీసాం కాబట్టి కొంచెం తడిగా ఉంటాయి. వాటిని గాలికి ఆరబెట్టుకుంటే తొందరగా ఆరిపోతాయి. మన వడియాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి ఈ విధంగా అయితే మనం వడియాలన్నీ ఫ్రై చేసుకుందాము. ఈ వడియాలను అయితే పప్పులో కానీ రసంలో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.